కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా. హల్లెలూయా. ఎవరెవరు తృణీకరించారో, ఎవరెవరు నిన్ను విసర్జించారో, ఎవరెవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరెవరు నిన్ను మాటలు అన్నారో, ప్రతి ఒక్కరూ కూడా నీ అపాయింట్మెంట్ కోసం ఎక్కడికి వస్తారండి? నీ ఎదుటికి వచ్చి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసే స్థితిలోనికి నిన్ను దేవుడు ఎక్కించబోతున్నాడు. ఎప్పుడు నీ జీవితంలో అది జరుగుతుందంటే, దేవుని ఎదుట మోకాళ్ళు నీ ప్రార్థనను చేస్తే, దేవుని యొక్క అభిషేకము నీ మీదకి వస్తే, ఆ శక్తి నిన్ను శక్తిమంతురాలుగా, ఆ శక్తి నిన్ను దేవుని యొక్క మరి కృప చూపినట్లుగా, ఆ శక్తి నిన్ను బలవంతుడిగా ఈ లోకంలో నిలబెడుతుందంట. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉంది ఈ శక్తి అంతా అంటే ప్రార్థనలో ఉంది. దేవుని సన్నిధికి మనము మొరపెట్టగలిగితే దేవుని యొక్క శక్తి అక్కడ నిలబడలేదంటాడు. మనతో కలిసి